విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కెమిల్ పాషా అక్కడ టర్కీ సీట్ యాంకర్ ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్ అది. అటువంటి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు కెమిల్ పాషా. ఆయన మహిళలకి చదువు అంటాడు, బురకా తీసేమన్నాడు. అలా అలా వీళ్ళు చాలా బెన్గోరియన్ ఉన్నాడు, ఇజ్రాయెల్ బెన్గోరియన్ ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక 50 మందిని చూడాలని చెప్పి వాళ్ళ సమగ్రంగా వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకుని క్షుణ్ణంగా 5 పేజీలు 6 పేజీల్లో రాస్తే బాగుంటుందని అనిపించి, దాంతో పాటు తత్వవేత్తలు సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, రూసో ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు. ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళని కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఇటువైపు ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాలను మార్చినటువంటి బొలివియా 5 దేశాలకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వాడు సౌత్ ఆఫ్రికాలో. ఇలా ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ హోచిమెన్ ఇటువైపున వియత్నాంలో ఇంకా అలా తీసుకున్నారు. అట్లనే హిట్లరు, ముస్సోలి ఎవరు నాశనం చేశారు ప్రపంచాన్ని అనేటటువంటి దృక్పథంతో కూడా తీసుకొని ఒక 50 మందికి ఒక చిన్న సమగ్రంగా 5 పేజీల్లో దాన్ని తీసుకొని దీనికి ఇంకొక ఆయన కూడా సహాయం చేశాడు నాకు. ఆయన కూడా ఒక డాక్టరే. ఎదురు కలిసి కూర్చుని ఆయన కొన్ని ఈయన కొన్ని చేసుకుని దాన్ని సమగ్రం చేశాం. ఆ తర్వాత ఇంతవరకు బాగానే ఉంది అనే ఒక పుస్తకం, అది బాగా ప్రచారం చెందింది. నేను ఎప్పుడు కూడా పుస్తకాలు లాంచ్ చేయలేదమ్మా. ఈ పుస్తకమే నేను లాంచ్ చేస్తా ఉంది. 5 పుస్తకాలు రాసినా కూడా ఏ పుస్తకం నేను లాంచ్ చేయలేదు. నా పని అయిపోయింది, నేను ఇచ్చాను అనుకున్నాను. ఆ తర్వాత ఈ దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు, లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు అనిపించేది ఏమని, అరే మనం ప్రజాస్వామ్య దేశము, అమెరికాలోనూ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉంది, ఇక్కడేమో ప్రైమ్ మినిస్టర్ డెమోక్రసీ ఉంది, ఆ చైనాలోనూ కమ్యూనిస్ట్ పరిపాలన అంటారు, లేకపోతే సౌదీ అరేబియానో లేకపోతే ఏయుగో అక్కడ రాజు పరిపాలిస్తూ ఉంటాడు, అక్కడ మతం పరిపాలిస్తూ ఉంటుంది ఇరాన్లో. అరే ఇదేంట్రా బాగా మరి ఇట్లా ఉన్నాయి, ఈ సక్రమంగా నడుస్తున్నాయా లేవా, వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా, వీళ్ళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉంటాయి, వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, స్థానిక ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, జ్యుడిషియరీ ఎట్లా ఉంటుంది, వీటి మీద కొంచెం స్టడీ చేసి ఒక కంపారిటివ్గా 5 పేజీలు 6 పేజీల కంటే ఎక్కువ లేకుండా ఒక చోట తీసుకొచ్చి కూర్చోబెట్టే ఇటువంటి భిన్నమైనటువంటి ఈ యొక్క పరిపాలనలో కమ్యూనిస్ట్ ఉంది. 3000 మంది డెప్యూటీస్ ఎన్నికవుతారు, వాళ్ళు కూడా ఎన్నికవుతారు, కానీ 20 రోజులే పని ఉంటుంది. అక్కడ కేంద్రం ఉంటుంది, ఆ కేంద్రంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో, అక్కడ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అట్లనే సౌదీ అరేబియా ఉంది, కింగు, వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. కింగు యొక్క సంతానమే, వాళ్ళే అన్ని చూస్తూ ఉన్నారు, కానీ దేశం ముందుకెళ్తూనే ఉంది. ఇటువైపు వచ్చేటప్పటికి అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో విచిత్రంగా ఉంది స్విట్జర్లాండ్లో దరిచిన ప్రతిపక్షం 7 పార్టీలు ఉంటాయి. 7 పార్టీల్లో 7 మంది ఎలక్ట్ అవుతారు, చేసుకుంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడు అధ్యక్షుడు, అంతే. ప్రతిపక్షం నాయకుడు అనేది హోదా లేదు. వాళ్ళ ఎన్నిక కూడా పబ్లిక్ ఎలా దాన్ని ఏమంటారు, మనకి ఎంపీ నిలబడి మనం చేస్తాము. కొన్ని సీట్లు ప్రపోర్షనల్ రిప్రజెంటేషను, పార్టీకి వేస్తారు ఓటు, పార్టీ విల్ డిసైడ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు సిట్ ఇన్ ద పార్లమెంట్ అని కొన్ని. అట్లనే జపాన్లో ఉంది, అలానే స్విట్జర్లాండ్లో ఉంది, అలానే కొన్ని చోట్ల. అలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి దేశాల్లో 2 రకాలుగా ఉన్నటువంటి వాటిని సమగ్రంగా చేసి ఒక పుస్తకం తీసుకుంటే బాగుంటుందని అదొక ప్రయత్నం చేశాము. అది కూడా సక్సెస్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ మన ప్రస్తుతం ప్రపంచ చరిత్ర, ఇది ఎందుకు రాయకూడదు, ఇది కూడా నా సమస్య. ఇవన్నీ నా సమస్యను నేను అడ్రస్ చేసుకుంటున్నాను, అంతేకాని ఇది మిగతా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు తృప్తి ఉంటుంది. నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఇదిగో ప్రపంచ చరిత్రలో ఎలా వచ్చాము, ఎక్కడి నుంచి మొదలెడాలి, సివిలైజేషన్ అంటాము, లేకపోతే అంతకుముందు ఆది మానవుడు అంటాము. ఈ ఆది మానవుడి కంటే ముందే ఉంది, అసలు భూమి ఉంది కదా, ఈ భూమి పుట్టుకట్ట జరిగింది. సరే, భూమి తర్వాత సూర్యుడు మండలం ఉన్నారు. ఈ సూర్యుడు ఎవరు, ఈ సూర్యుడు పోతే సూర్యుడు ఒక చుక్క, ఒక కొన్ని కోట్ల చుక్కల్లో సూర్యుడు ఒక చుక్క, పాలపుత్తలో మిల్కీ వే అంటాం, దాంట్లో ఒక చిన్న చుక్క. దానికి మళ్ళీ ఎన్ని గ్రహాలు, 9 గ్రహాలు ఉన్నాయి.
ఆ 9 గ్రహాలకి ఆ భూమి ఒక గ్రహం, భూమికి మళ్ళీ ఒక చంద్రుడు గ్రహం. ఈ 9 గ్రహాలకి 100, 200, 300 చంద్రుళ్ళు ఉంటారు మళ్ళీ. అంటే ఒక చుక్కకి, ఒక సూర్యుడికి కోట్ల చుక్కల్లో ఒక చుక్కకి ఒక ఉపగ్రహంగా ఉన్న భూమికి ఈ పరిస్థితి. ఆ భూమి మీద మనం ఉన్నాము. ఈ భూమి ఏంటి, మళ్ళీ ఈ భూమి చూస్తే భూమి వ్యాసం 4000 కిలోమీటర్లు పైనుంచి కిందకి అడ్డగా కానివ్వండి. ఈ మట్టి ఎంత ఉంది, మట్టి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లే ఉంటుంది. ఆ కింద ఏముంటుంది, గోళం భగ వండుతూ ఉంటుంది. అది పైకి లావా వచ్చిన తర్వాత అది ఒక తొట్టిలాగా ఏర్పడితే అది భూమి అయింది. ఒక నారింజకాయ ఉంటే నారింజకాయ పై తొక్క ఎట్లా ఉంటుందో భూమి అది పరిస్థితి. కింద గోళం పండుతూ ఉంటుంది.